రేపు శుక్రవారం ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే రోజు హాలిడే రోజు రిలీజ్ అవుతున్న కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే అంటే థియేటర్లకు ఎంత కమ్మారు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత కొన్నారు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అనే లెక్కలు చూస్తే ముందుగా తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే సినిమా 13 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే 6.5 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 3 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడు 3 కోట్ల షేర్ వస్తుంది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొన్నారు, అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి మిగిలిన ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 17.5 కోట్లకు కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 35 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొన్నారు, అంటే కర్ణాటకలో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొన్నారు, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకి 21 కోట్లకు కొన్నారు, అంటే 21 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి రావాలి అంటే 42 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బాగున్నా బాగాలేకున్నా 42 కోట్ల గ్రాస్ అయితే రావాలి. చాలా పెద్ద టార్గెటే, ఎందుకంటే కళ్యాణ్ రామ్కి బింబిసారా లాంటి హిట్ సినిమానే 50 కోట్లు వచ్చాయి గ్రాసు. ఆ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. సో సినిమాకి అద్భుతంగా టాక్ రావాలి. దానికి తోడు 2 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. అడ్వాన్స్ బుకింగ్ అస్సలు లేదు, 50 లక్షల గ్రాస్ మాత్రమే ఉంది ప్రస్తుతానికి. సో రేపు రిలీజ్ అయ్యాక ఆఫ్లైన్లో మరో 50 లక్షలు రావచ్చు, అంటే 1 కోటి గ్రాస్ వస్తుంది మొదటి రోజు. సినిమా టాక్ బాగుంటే 2 కోట్ల వరకు వెళ్ళొచ్చు మొదటి రోజుకి. టాక్ ఏమాత్రం తేడాగా వచ్చినా ఇక 1 కోటి కూడా కష్టమే మొదటి రోజుకి. ఇక సినిమా మనకు తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 300 థియేటర్లు, మొత్తం 1000 థియేటర్లో రిలీజ్ అవుతుంది సినిమా. టార్గెట్ ఏమో పెద్దదే, 21 కోట్ల షేర్ అంటే 42 కోట్ల గ్రాస్ రావాలి. మరి ఏమవుతుందో చూడాలి. అది మన నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మెయిన్ అట్రాక్షన్ వచ్చి మన విజయశాంతి. మన ప్రీ రిలీజ్ ఈవెంటు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, బాగుందని చెప్పాడు. క్లైమాక్స్ 20 నిమిషాలు చాలా బాగా తీశారని చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజమో రేపు తేలిపోతుంది. సినిమా ఎలా ఉన్నా కానీ కలెక్షన్స్ మాత్రం 42 కోట్లు గ్రాస్ రావాలి టోటల్ రన్లో. మరి వస్తాయా లేదా అనేది చూడాలి. నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. ఓకే, బాయ్.